హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇవాళ మాకు బ్రహ్మకమలాల శుభోదయం అండి. రాత్రి మా ఎదురింట్లో చాలా పూలు పూసాయండి. ఎదురింట్లో, పక్కింట్లో. ఎదురింటి వాళ్ళు అయితే వాళ్ళు ఉన్నారు, కానీ పక్కింటి వాళ్ళు లేరండి. నేను వెళ్ళి కోసుకున్నానన్నీ. చాలా చాలా హ్యాపీ అయిపోయింది నాకు. ఓపక కూడా ఉంది లేదు ఒక పువ్వు. అది వెళ్తూ అక్కడికి పోని. వావ్, ఎంత చక్కగా ఉంది కదా. ఇంకా కాసేపు ఉండాలి, ఒక అర్ధ గంట పోతే ఇరిగేస్తాయి అన్ని పూలు. ఆడుంజొక్కటి బాగా ఇట్లా పెట్టు, ఈడ పెట్టు. మంచి కుంపట్లో నాటిందామె. ఆడగా అది పెట్టు, ఆడబెట్టు, లైట్ ఆడబెట్టు. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ చాలక్క. అన్నీ విచ్చుకుంటే ఎక్కడైతే 2 పువ్వులు చూడు. వావ్, సూపర్. కంటికి ఆనందం అక్క. తీసానులే. వావ్, సూపర్. అందులో సోమవారం ఈరోజు. థ్యాంక్ యూ కాలభైరవుడికి థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్. ఎందుకంటే కానీ ఇక్కడ స్మెల్ భరించలేకపోయామక్క. దాన్ని శ్వాసన కానీ పట్టుకో, ఈడ పెట్టుకో. ఎందుకు తెలియదు నాకు. ఈడ కాదు, అది అంతా సందు, లేకపోతే అదంతా ఏమో. చాలక్క, చాలేప. నీకు బెస్ట్ అయిపోతాయి కదక్క. ఎంత ఆనందం. 5 పూలు పూసాయి. ధైర్యం చేసి పక్కింటి వాళ్ళు పిట్టగోడ దూకి నేనే కోసా. తగ్గుతనం చేసిన ఫస్ట్ టైం. కానీ కొయ్యకపోతే ఉదయానికల్లా పాడైపోతాయి కదా, వృధా కదా. మాకు కూడా ఒక కవర్ ఇవ్వండి. ఒక్క నిమిషం ఉండండి, మీకు కూడా ఇస్తా. ఒక పువ్వు పట్టుకోక్క, అక్కకు ఒక పువ్వు ఇద్దాం. ఇదండి, పొద్దున్నే పెట్టండి స్వామికి. తీసుకోండి. మీరు బ్రష్ కడుక్కోరా పక్క. నేను వెయిట్ చేస్తా, పోయేం కాదు. చూడండి ఎంత బాగున్నాయో. నాకైతే కన్నులు నిండా ఆనందం అయిపోయింది. చాలా చాలా హ్యాపీ అయిపోయింది నాకు. చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇది. పక్కింటి వాళ్ళు లేరు, అందుకే కోసుకొని ఎదురింటి వాళ్ళకి వేరే అక్కకు ఇచ్చి మిగిలినవన్నీ నేనే తీసుకున్నానండి. 3 పువ్వులు నేను పెట్టాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చాలా ఎగ్జైటింగ్గా ఉంది నాకు. ఈ పువ్వులు చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందో. తీస్తున్నా.